హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎస్ఎల్ఎస్ ఫోక్ సాంగ్ ఛానల్ ద్వారా ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్లుగా చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి కాంబినేషన్లో రాసిన సినిమా కథను ఎపిసోడ్ 1 ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. కథలోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్. మరీ ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. రైతు రంగయ్య రోడ్డు పక్కన తనకున్న ఎకరా పొలంలో బోరు వేపిస్తుండగా అటు నుంచి మినిస్టర్ కాన్వాయ్ వస్తుంటుంది. మొదట పోలీస్ జీపు, తర్వాత మినిస్టర్ జగపతి కారు, ఆ తర్వాత మినిస్టర్ అనుచరుల జీపు, చివరిగా వస్తున్న జీబులో ఇంజనీర్ సత్యమూర్తి. బోరు వేసే చోటుకు రాగానే గొర్రెల గుంపు రోడ్డు దాటుతుండడం వలన మినిస్టర్ కాన్వాయ్ ఆగవలసి వస్తుంది. అదే సమయంలో బోరు ఆపరేటర్ బోర్లో ఎయిర్ ప్రెషర్ ఇవ్వడంతో బోర్లో నుండి ఒక మట్టి బిడ్డ వెళ్ళి ఇంజనీర్ సత్యమూర్తి ఉన్న జీబులో పడుతుంది. మట్టి బిడ్డను చూసిన ఇంజనీర్కు మట్టిపై అనుమానం వస్తుంది. అనుమానంతో ఆ మట్టిని ఒక కవర్లోకి తీసుకున్న ఇంజనీర్ బోరు వంక చూడగా అక్కడ శివగోకారం ఊరి బోర్డు కనిపిస్తుంది. అక్కడి నుండి మిస్టర్ కాన్వాయ్ ముందుకు వెళ్ళగా అదే సమయంలో శివగోకారం ఊరి కావలికారు సీనయ్య తన పొలం నుండి వస్తుండగా బోరు వేసే చోటుకు రాగానే అక్కడ రంగయ్యను చూసి తన బైకును రోడ్డు పక్కన ఆపి రంగయ్య దగ్గరికి వెళ్ళి, ఏమే రంగయ్య మామ, రాత్రి నుండి బోరు వేపిస్తున్నావు, ఇంతకు బోర్లో నీళ్లు పడ్డావా? రంగయ్య, లేదు సీనయ్య, ఇప్పటికీ 3 బోర్లు వేపించాను, ఒక్క బోర్లో కూడా నీళ్లు రాలేదు. ఈ బోర్లోనైనా నీళ్లు వస్తాయేమో అని ఆశగా ఎదురు చూస్తున్నాను. సీనయ్య, రంగయ్య మామ, నీవు శివయ్యకు మొక్కుకో, బోర్లో నీళ్లు వస్తాయి అని చెప్పి బీడికి నిప్పంటించుకుని సీనయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సీనయ్య చెప్పినట్లుగా రంగయ్య తన మనసులో బోర్లో నీళ్లు రావాలి అని శివయ్యకు మొక్కుకోగా మొక్కుకున్న కొద్దిసేపటి తర్వాత బోర్లో నీళ్లు రావడం చూసిన రంగయ్య ఆనందంతో శివయ్యను తన మదిలో ధ్యానిస్తూ, శివయ్య, ప్రతి శివరాత్రికి నీ శివమాల ధరిస్తాను అని అనుకుంటూ అక్కడ పెద్ద మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి చెట్టుకు తగిలించిన షర్టును వేసుకుని ఇంటికి బయలుదేరుతాడు. అక్కడి నుండి వెళ్ళిన మిస్టర్ కాన్వాయ్ మినిస్టర్ ఇంటి దగ్గరికి వెళ్ళగానే ఇంజనీర్ సత్యమూర్తి జీబు దిగి తన కారు దగ్గరికి వెళ్ళి కారు నడుపుకుంటూ తను అనుమానంతో తీసుకున్న మట్టిని టెస్ట్ చేయించడానికి ల్యాబ్ దగ్గరికి వెళ్తాడు. మట్టిని తీసుకుని ల్యాబ్లోకి వెళ్ళగా ల్యాబ్ టెక్నీషియన్ రామకృష్ణను చూసి సత్యమూర్తి పలకరిస్తూ, నమస్తే సార్ అంటాడు. సత్యమూర్తిని చూసిన రామకృష్ణ, ఏం సత్యమూర్తి గారు, చాలా రోజుల తర్వాత గుర్తుకొచ్చాం, రాండి కూర్చోండి అని. చెప్పండి సత్యమూర్తి గారు, టీ కాఫీ ఏం తీసుకుంటారు? సత్యమూర్తి, టీ కాఫీ ఏదైనా పర్వాలేదు సార్ అంటాడు. రామకృష్ణ అక్కడ ఉన్న రామును పిలిచి కాఫీ తీసుకురమ్మని పంపిస్తాడు. ల్యాబ్ టెక్నీషియన్ రామకృష్ణ, సత్యమూర్తి, ఇంతకు మీరు వచ్చిన అసలు విషయమే చెప్పలేదు. ఏమీ లేదు సార్, ఈ మట్టిపై అనుమానం వచ్చి ఇక్కడికి తీసుకువచ్చాను, ఒక్కసారి ఈ మట్టిని టెస్ట్ చేసి చూడండి సార్ అని మట్టిని ల్యాబ్ టెక్నీషియన్ రామకృష్ణకు ఇస్తాడు. ల్యాబ్ టెక్నీషియన్ రామకృష్ణ మట్టిని తీసుకుని, సరే సత్యమూర్తి, మీరు కాఫీ తాగుతూ ఉండండి, నేను ల్యాబ్లోకి వెళ్ళి టెస్ట్ చేసుకొని వస్తాను అని చెప్పి రామకృష్ణ మట్టిని తీసుకుని ల్యాబ్లోకి వెళ్తాడు. రాము కాఫీ తీసుకొని వచ్చి రామకృష్ణకు, సత్యమూర్తికి గిలాసుల్లో పోసి కాఫీ సత్యమూర్తికి ఇచ్చి ల్యాబ్లోకి వెళ్తాడు రాము. 1 గంట సేపటి తర్వాత ల్యాబ్ టెక్నీషియన్ రామకృష్ణ బయటకు వస్తూ, ఏం సత్యమూర్తి, ఈ మట్టిని ఎక్కడి నుండి తీసుకొచ్చావు? ఇక్కడ 1000 కోట్లు విలువ చేసే ఖనిజ సంపద ఉంది, ఇక్కడ మైనింగ్ చేసుకోవచ్చు అంటూ రిపోర్ట్ సత్యమూర్తికి ఇస్తాడు. ఇంజనీర్ సత్యమూర్తి ఆనందంతో రామకృష్ణ దగ్గర రిపోర్టు తీసుకొని, సార్ మళ్ళీ కలుస్తానని చెప్పి ల్యాబ్లో నుండి బయటికి రాగానే ఆకాశమంతా ఉరుములు మెరుపులతో మెరుస్తుంటుంది. చల్లటి గాలి రావడం మొదలవుతుంది. ఇంజనీర్ సత్యమూర్తికి ఏం అర్థం కావట్లేదు. ఏంది ఇంత సడన్గా వాతావరణం ఇలా మారిపోయింది అనుకొని కారు దగ్గరికి వెళ్ళి కారు నడుపుకుంటూ ఎక్కడికి వెళ్ళాలని అనుకుంటూ బయలుదేరుతాడు. హలో ఫ్రెండ్స్, మొదటి ఎపిసోడ్ చెప్పడం జరిగింది.
నెక్స్ట్ వీడియోలో రెండవ ఎపిసోడ్తో మీ ముందుకు. అంతవరకు ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకొని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.